మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వినబడుతుందా? సరే, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవానికి వందనాలు. యేసు ప్రభువా, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి అయ్యా. వినగల చెవి, గ్రహించగల హృదయము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. నీ దాసుడు నన్ను బలపరచండి, అందరికీ అర్థమయ్యేలాగా విరిచి పంచిపెట్టే కృప దయచేయమని నీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా విందాం కొద్ది నిమిషాల దేవుని వాక్యమును. యేసు ప్రభువారు తన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి వాళ్ళు పంపించేటప్పుడు అనేకమైన విషయాలు వారికి చెప్తున్నాడు. అనేకమైన విషయాలు అంటే ఏ విధంగా మీరు ప్రవర్తించాలి, ఏ విధంగా మీరు జీవించాలి, ఎలా ఉండాలో అనేకమైన విషయాలు వాళ్ళకి చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ఒక విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే, శిష్యులతో అంటున్నాడు అదే మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నేను భూమి మీద సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి. యేసు ప్రభువారు అంటున్నాడు, నేను భూమి మీద సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి. అంటే సమాధానము అంటే అర్థం ఏంటి అంటే, మనిషి యొక్క జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా లేదా ఎలాంటి ఆటంకపరమైనవి ఏవి లేకుండా సమాధానం కలిగి అంటే ప్రశాంతంగా ఉండడం, నెమ్మదిగా ఉండడం కదా. అంటే యేసుప్రభువు వారు అంటున్నాడు ఏంటంటే, నీ సమాధానము పంపుటకు రాలేదు. మరి ఈ మాట మనం చూస్తే చాలా కాంట్రవర్సీగా బైబిల్కు విరుద్ధంగా కనబడుతుంది కదా. మరి దేవుడు అనేవాడు మనుషుల జీవితాల్లో ఏం చేయాలి? సమాధానాన్ని ఇవ్వాలి కదా, నెమ్మదినివ్వాలి కదా. ఈరోజు దుఃఖపడుతున్న వారు లేకపోతే అనేక రకాల బాధలు అనుభవిస్తున్న వారందరికి కూడా దేవుడు నెమ్మదిని, ప్రశాంతనివ్వాలి కదా, ప్రశాంతతనివ్వాలి కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని అంటూ ఒకవేళ మనం అర్థం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడు ఆయన? ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఖడ్గమునే పంపుతున్నాను కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు అంటున్నాడు. ఇక్కడ మరి ఈ వచనము మనకి ఏమి నేర్పిస్తుంది? ఈ వచనాన్ని బట్టి చూస్తే యేసుప్రభువు వారు లేకపోతే దేవుడు సమాజానికి లేకపోతే ప్రజలకు విరుద్ధంగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. ఇదే మాట లూకా సువార్తలో ఇంకొంచెం వివరణగా మనకు కనబడుతుంది. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 49 నుండి 53 వచనాలు చూడండి. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. పొందవలసిన బాప్తిస్మము ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చునని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చునని మీరు తలంచుచున్నారా? లేదు లేదు. ఏం కలుగజేయడానికి వచ్చాను? నేను భేదమునే కలుగజేయడానికి వచ్చాను. అంటే
దేవుడు యేసుప్రభువారు భేదాలు కలగజేస్తాడా మనుషుల మధ్యలో? ఇప్పుడు మనుషుల్ని సమాధానపరచాలనా భేదం కలగజేయాలనా? దేవుడు అనే వ్యక్తి ఏం చేయాలి? సమాధానపరచాలి కదా. ఒకవేళ ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు మనం సమాధానపరచాలా, ఇంకా వాళ్ళ మధ్యలో భేదాన్ని కలగజేయాలా? సమాధానపరచాలి కదా. కానీ యేసుప్రభు వారు అంటున్న మాటలు మనకు విచిత్రంగా కనబడుతున్నాయి. నేను సమాధానమును పంపవచ్చునని మీరు తలంచుతున్నారా? కాదు, భేదమనే కలగజేయడానికి వచ్చానంటున్నాడు. మరి ఈ మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మాటలు మనం ఎలా స్వీకరించాలి? అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట యొక్క ఆంతర్యం మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. లిటరల్గా ఉన్నది ఉన్నట్టుగా అక్షరార్థంగా మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అది ఒక కాంట్రవర్సీగా మనకు కనబడుతుంది కానీ మనం దాన్ని వివరిస్తూ చెప్తేనట్లయితే ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని మనం చూడగలుగుతాం. ఇక చూద్దాం ఎందుకు ఈ మాట యేసు ప్రభు వారు చెప్పాడంటే, చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపి అయిన మానవుణ్ణి పరిశుద్ధుడైన తండ్రితో దేవునితో సమాధాన పరచడానికి వచ్చాడు. అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు వారు తనను నమ్మిన వారిని, తనను విశ్వసించిన వారిని తండ్రితో కూడా సమాధాన పరచడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నేను భూమి మీద సమాధానము పంపుటకు రాలేదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒకసారి ఆలోచన చేయండి. దానికి సంబంధించిన వచనాలు కిందనే ఉన్నాయి, చూడండి. 35 మత్తయి సువార్త 10వ అధ్యాయం. వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. చాలు, హల్లెలూయా. మాట్లాడద్దు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, చూడండి, ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని. ఎందుకు వచ్చాడంటే యేసుప్రభు వారు ఒక మనిషిని వాని తండ్రికిని కుమార్తెకిను తల్లికిని అత్తకిని కోడలికిని ఏం పెట్టడానికి వచ్చాడట? దేవుడు విరోధం పెట్టడానికి వచ్చాడట. ఈ మాట మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏంటి, దేవుడు ఏంటి అత్తకి కోడలికి విరోధం పెట్టేది ఏంటి, తండ్రికి కుమారుడికి విరోధం పెట్టడం ఏంటి అని అంటే, ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒక మనుషునికి చూడండి ఏమంటున్నాడంటే, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అగుదురు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారట. ఇప్పుడు దీన్ని మీకు వివరిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఇప్పుడు యేసు ప్రభుని ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఒకవేళ ఒక అత్త కోడలు ఉందనుకోండి. యేసు ప్రభు వారిని కోడలు నమ్మిందనుకోండి, అత్త యేసు ప్రభు వారిని నమ్మలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు కోడలు అంటది ఏంటంటే, ఈరోజు ఆదివారం కాబట్టి నీ మందిరానికి వెళ్ళాలని కోడలు అంటది. అత్త ఏమంటది అంటే, మందిరం లేదు గిందిరం లేదు, నువ్వు చక్కగా పనిపో, పని లేకుంటే ఏమి ప్రార్థన అని చెప్పేసి అత్త అంటది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సమాధానం కలుగుతుందా, విభేదం కలుగుతుందా? అవునా కదా? అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని లోకము ఎప్పుడు కూడా ద్వేషిస్తుంది. వారి మధ్యలో ఎప్పుడు కూడా సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు. వారిద్దరికి విభేదం కలుగుతూనే ఉంటుంది. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని, యేసుక్రీస్తు మార్గంలో వెళ్తున్న వారిని, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారిని ఏం చేస్తారంటే, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఏం చేస్తారంటే తృణీకరిస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తుంటారు, అపహాస్యం చేస్తుంటారు. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను పాపికి పరిశుద్ధునికి సమాధానం కలగజేయడానికి రాలేదు. అర్థమవుతుందా? అంటే వీళ్ళిద్దరి మధ్య విభేదమే ఉంటుంది. ఈమె యేసుక్రీస్తుని అంగీకరించినందుకు, ఒకవేళ అత్తయ్య యేసుప్రభుని నమ్ముకుందనుకోండి, ఒకవేళ కోడలు యేసుప్రభుని నమ్ముకోలేదు అనుకోండి, కోడలు అంటది మా అత్తకి ఏం పని లేదు, ఎప్పుడు ప్రార్థన అంటది, బైబిల్ అంటది, వాక్యం అంటది, చర్చి అంటది, పాస్టర్ గారు అంటది అని చెప్పేసి కోడలి ఏం చేస్తుంది, అత్తని తిడుతూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏముంటుంది, విభేదము. అంటే యేసు ప్రభు చెప్పిన అర్థం ఏంటంటే, నన్ను నమ్మిన వారందరినీ కూడా లోకస్తులు అనగా నన్ను అంగీకరించకుండా, నా యందు విశ్వాసం ఉంచకుండా వారందరూ కూడా ఏం చేస్తారట, తృణీకరిస్తారు. అర్థమవుతుందా? మనల్ని ఎంతమంది తృణీకరించట్లేదు, మనల్ని ఎంతమంది దూషించట్లేదు. ఇప్పుడు
పాస్టర్ అంట, అడుక్కు తినేవాడంట, ఇంటింటికి తిరిగేవాడంట అని ఎంతమంది అంటలేదు, అంటున్నారా లేదా? ఆ కారణం ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని అలా అంటూనే ఉంటారు లోకం. ఎందుకంటే వారు క్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి. అందుకోసం ఒక మాట అంటాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. చూడండి, లోకము అనగా అర్థం ఏంటంటే అక్కడ క్రీస్తుని అంగీకరించని వారు, అంటే క్రీస్తు యేసు ప్రభువుని నమ్మని వారందరూ కూడా లోకమని అక్కడ రాయబడింది. కాబట్టి మీరు లోకం అనే పదాన్ని తీసుకోగానే ఏమర్థం చేసుకోవాలా? యేసుక్రీస్తుని వెంబడించని వారు, యేసుక్రీస్తుని అంగీకరించే వారు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు లోక సంబంధులని ఎడల, అంటే మీరు లోక సంబంధులు అంటే లోకంతో పాటు ఉన్న ఎడల, అంటే యేసు ప్రభువుని అంగీకరించని వారు అనుకోండి. లోక సంబంధులు అయిన ఎడల లోకము మిమ్మల్ని ఏం చేస్తున్నట? తన వారిని స్నేహించును. లోకం ఏం చేస్తున్నట? తన వారిని స్నేహిస్తుందంట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అన్ని జనులు లేకపోతే యేసుప్రభుని నమ్మని వారు, యేసుప్రభుని నమ్మని వారికి ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్పండి? ఇప్పుడు తప్పు చేసేవాడికి తప్పు చేసేవాడు ఇష్టం, తాగేవాడికి తాగేవాడు అంటే ఇష్టం, కానీ మంచిగా బ్రతికేవాడు అంటే ఇష్టం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవులు ఒక రీతిగా చూస్తారు, తాగే గుంపు ఒక రీతిగా చూస్తూ ఉంటారు. అంత ఒకవేళ నువ్వు కూడా తాగే గుంపులో ఉన్నావు అనుకోండి, నిన్ను కూడా రూములో తీసుకుపోయి ఏం చేస్తారు? ఒక మూలలో కూర్చోబెట్టి అందరితో పాటు మంచిగా బీరు క్వార్టర్ పోసేసి మంచిగా స్నాక్స్ పెట్టేసి హాయిగా నవ్వుతూ తులుతూ ఉంటారు. అంటే లోక సంబంధులను ఏం చేస్తాడో లోకము తన వారిని స్నేహిస్తుంది. అర్థమవుతుందా? కానీ ఇక్కడ చూడండి, అక్కడ అంటాడు, అయితే మీరు లోక సంబంధులు కారు. మీరెవరు? మీరు లోక సంబంధులు కాదు. మీరెవరంటే మీరు నావారు, ఎందుకంటే మీరు లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అర్థమైందా? ఇప్పుడు మనం అందరం కూడా యేసుక్రీస్తుని అంగీకరించి లోకములో నుండి, అంటే ఆ పాపములో నుండి బయటకు వచ్చాం కదా. పాపములో నుండి బయటకు వచ్చాం కాబట్టి మనల్ని ఎవ్వరు కూడా స్నేహించరు, అంటే మనతో ఎవ్వరు కూడా స్నేహం చేయరు. చేస్తారండి? చెయ్యరు. ఎందుకంటే మనం లోక సంబంధం కాదు, లోకములో నుండి బయటకు వచ్చాం, పాపములో నుండి బయటకు వచ్చాం. కాబట్టి పాపములో జీవిస్తున్నవారు, పాపంలో బ్రతుకుతున్నవారు ఎవరిని ప్రేమిస్తారు? వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళలాగా తిరిగే వాళ్ళతోటి, వాళ్ళలాగా బ్రతికే వాళ్ళతోటి, వాళ్ళలాగా తాగే వారితోటి సహవాసం చేస్తారు. మరి మనతో ఎందుకు చేయరు అనంటే మనం ఎప్పుడు ప్రార్థన అంటాం, వాక్యం అంటాం, పరిశుద్ధత అంటాం, నీతి అంటాం, అన్నీ అంటాం. కాబట్టి మనతో ఎవరు కూడా చేయరు. అర్థమవుతుందా? అందుకోసమే చూడండి, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని గనక అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. అందుచేత లోకం ఏం చేస్తుందట? అర్థమవుతుందా? మీరు లోకములను ఏర్పరచుకున్నాను నిన్ను కనుక, అందుచేత నేను మిమ్మల్ని ఏర్పరచుకొని పిలిచాను కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తుంది? లోకము ద్వేషిస్తుంది, ఎందుకంటే నన్ను ద్వేషించింది కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దాని అర్థం ఏంటంటే భేదము కలగజేయడం వచ్చిన అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక తండ్రికి ఒక కుమారుడికి గొడవ ఎందుకు జరుగుతుంది? తండ్రి ఏమో ప్రార్థన అంటాడు, కుమారుడేమో ప్రార్థన కాదంటాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే ఒక కూతురు యేసుప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడుతుంది అనుకోండి, యేసుప్రభు మార్గాలు వెళ్ళడానికి ఇష్టపడుతుంది. తల్లి ఏం చేస్తుంది? ఏం ప్రార్థన ఎప్పుడని చెప్పేసి తల్లి అంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏముంది? విభేదమే కలుగుతుంది. అర్థమవుతుందా? వాళ్ళ మధ్య విభేదాలు మాత్రమే కలుగుతూ ఉంటాయి. అందుకోసం యేసు చెప్పిన ఆంతర్యం అది. అర్థమవుతుందా? మీరు అపార్థం చేసుకోవద్దు ఆ వాక్యాన్ని. యేసు ప్రభు యొక్క ఆంతర్యం ఏంటంటే, యేసు ప్రభువును అంగీకరించిన వారు. చూడండి, అక్కడ ఒక మాట యోహాను సువార్తలో మత్తయి సువార్తలో చూస్తే చూడండి, ఆ మాట చదవండి. 10వ అధ్యాయం 36వ వచనం. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుదురు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారట. అర్థమవుతుందా? ఒక ఇంట్లో ఒక వ్యక్తి యేసుప్రభువుని నమ్ముకుంటే ఆ ఇంట్లో ఉన్న వారే ఏమవుతారట? అతనికి శత్రువులు అవుతారట. ఎందుకంటే ఇతడు ప్రార్థన అంటాడు, అతడు లోకం అంటాడు. కాబట్టి వీళ్ళిద్దరికి పడుతుందా? పడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు శత్రువులు అవుతారా, మిత్రులు అవుతారా? వారి మధ్యలో సఖ్యత ఉంటుందా, అసఖ్యత ఉంటుందా? సమాధానం ఉంటుందా, అసమాధానం ఉంటుందా? వారి మధ్యలో భేదం ఉంటుంది కదా. భేదం అంటే అర్థం ఏంటంటే ఇతడు క్రైస్తవుడు అనే భేదం,
లేకపోతే ఇతడు అన్యుడనే భేదం అక్కడ కనబడుతుంది. దాని అర్థం అది. అందుకోసమే నేను భేదమునే కలగజేయచ్చు వచ్చాను. కాబట్టి ఈ లోకంలో ఉన్న వారిని లేకపోతే దేవుని బిడ్డలు అందరినీ కలిపి సమాధానం కలగజేయడానికి రాలేదు నేను. అందరూ ఒకేలాగా జీవించండి, మీరు కూడా వాళ్ళలాగా తాగండి తినండి అంటే అది దేవుడు ఏం చేసినట్టు? సమాధానం కలగజేసినట్టు. కానీ దేవుడు అలా చెయ్యడు. చేస్తాడా? అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ వాక్యానికి అర్థం ఇంకా చూడండి. అది ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అగుదురు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రు. ఈరోజు మనం ఆశ్చర్యపోవద్దు. అర్థమవుతుందా? ఎవరైనా యేసుక్రీస్తుని మనం అంగీకరించి ఆయన వెంబడిస్తున్నందుకు మన ఇంటి వారు కానీ బయటి వారు కానీ ఎవరైనా తృణీకరించినా, ఎవరైనా ద్వేషించినా, ఎవరైనా అపహాస్యం చేసుకున్నా, మనల్ని శత్రువులుగా చూస్తున్నా దానికి ఎంత మాత్రం బాధపడద్దు కదా, ఎంత మాత్రం కుంగిపోదు. ఎందుకంటే దేవుడు చెప్పిందే జరుగుతుంది కదా. దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఎందుకంటే నువ్వు యేసయ్య మార్గంలో నా మార్గంలో వస్తే నీ ఇంటి వారు నీకు శత్రువులు అవుతారు, నీ బయట వారు నీకు శత్రువులు అవుతారు. ఎందుకంటే నువ్వు నా మార్గంలో ఉన్నావు కాబట్టి. ఒకవేళ నువ్వు లోకంలో ఉంటే లోకం ఏం చేస్తుంది? నిన్ను స్నేహం చేస్తుంది. కాబట్టి దానికి ఏమి మనం ఒకవేళ మన ఇంటి వారు కానీ బయట వారు కానీ ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నప్పుడు, మనం తృణీకరిస్తున్నప్పుడు, మన గురించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు మనం బాధపడవలసిన అవసరం ఉందా? ఏమీ లేదు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుప్రభువు చెప్పాడు ఆల్రెడీ, అయ్యా మీరు లోకంలోకి వెళ్తున్నారు, దేవుని స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి వారి శత్రువులు అవుతారు. ఈ లోకంలో మీ దేవుని ప్రకటిస్తున్నప్పుడు అనేకులు మీకు శత్రువులు అవుతారు. దానికి ఏమీ టెన్షను పడవలసిన అవసరము లేదు. హల్లెలూయా. అందుకోసమే ప్రభు చెప్పిన మాట అర్థం ఏంటంటే, నేను ఈ భూమి మీద అంటే మనుషులందరికీ, క్రైస్తవులకి సమాధానం కలగజేయవచ్చునని నమ్మకండి, భేదమునే కలగజేయడానికి వచ్చాను. కాబట్టి నా బిడ్డలు ఎవరా, లోక బిడ్డలు ఎవరో తెలియాలంటే భేదం కనబడాలా వద్దా? కాదమా? అలా ఇంకో చూద్దాం, రెండవది చూద్దాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. చాలు. హల్లెలూయా. ఇక్కడ మనము దేవునికి పాత్రులముగా ఉండాలి, దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉండాలంటే మనం ఒక పని చేయాలి. ఏం పని చేయాలి అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారు, యేసుక్రీస్తు యొక్క మార్గంలో వెళ్తున్న వారు తండ్రినైనను తల్లినైనను కుమారునైనను కుమార్తెనైనను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఎవరు ప్రేమించాలనుకున్నా దేవుని తర్వాతే ప్రేమించాలి. అర్థమవుతుందా? కొంతమంది ఏం చేస్తారంటే దేవుని పక్కన పెట్టేసి కూడా వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని మనం చూసుకోవాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుప్రభువు వారు, కుమారునైనను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి దేవుని పరిచర్య విషయంలో లేకపోతే రక్షణ విషయంలో మనం ఏం చేయొద్దు, దేవుని కంటే ఎక్కువగా తల్లిని తండ్రిని ప్రేమించకూడదు. అంటే దీని అర్థం ఏంటి? మరి చాలామంది అపార్థం చేసుకుంటారు. వీళ్ళ దేవుడు యేసుప్రభువు వారంట తల్లిని తండ్రిని విడిచిపెట్టమంటున్నాడు, కుమార్తెని విడిచిపెట్టమంటున్నాడు అనుకుంటారు కొందరు. అది కాదు. ఇంకో మాట చెప్తున్నాను, బైబిల్ తల్లిదండ్రుల మీద చెప్పినంతగా, తల్లిదండ్రులకు ఎట్లా జీవించాలో చెప్పినంతగా ఏ గ్రంథము చెప్పదు. బైబిల్ చెప్పింది ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలట? సన్మానించాలట. హల్లెలూయా. ఎలా సన్మానించాలి మరి? ఒక పూలదండ వేసి సాలు వేస్తే సన్మానం అయిపోద్దా? కాదు. ఆమెకి కావలసిన అవసరతలు కానీ, తిండి, ఆమెకు కావాల్సిన భోజనం కానీ చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా వారి పిల్లలకు ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ రక్షణ విషయంలో గనక దేవుడు లేడు, ఏమి లేడు, పని చేసుకో, చదువుకో అని చెప్పేసి ఒకవేళ తృణీకరిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు అనుకున్నా, ఆ విషయంలో తల్లిని తండ్రిని ఏం చేయాలి? పక్కన పెట్టేసేయాలి. అర్థమవుతుందా? ఎందుకంటే రక్షణ కంటే దేవుని కంటే ఎవరు ఎక్కువ కానే కాదు. కన్న బిడ్డలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అర్థమవుతుందా? దేవుని తర్వాతే ఎవరైనా. అందుకోసమే మనం చాలాసార్లు ఏం చేస్తామంటామంటే దేవుని పరిచర్యకి వెళ్ళినప్పుడు టైం చూసుకోము, దేవుని పరిచర్యకి వెళ్ళినప్పుడు సమయం చూసుకోము. ఎప్పుడు వెళ్తున్నామో ఇప్పుడు ఆ ప్రార్థనకి వెళ్ళేది, అప్పుడు ఆ ప్రార్థనకి వెళ్ళేది, సమయం సందర్భం లేదంటే దేవుని పరిచర్యకు సమయం సందర్భం ఉండదు. ప్రభు అన్నాడు, సమయం అనక అసమయం అనక దేవుని స్వార్థను ప్రకటించాలట. అర్థమవుతుందా? అవసరమైతే మధ్యరాత్రిలో 1 గంటకు లేచి ఎవరైనా బాప్తిసం ఇవ్వాలన్నా కూడా ఇవ్వాలి, తప్పదు. ఒకవేళ మధ్యరాత్రికి వచ్చి అయ్యా నాకు వాకింగ్ చెప్పు, నాకు నిద్ర పట్టట్లేదు, మనశ్శాంతి లేదని చెప్పేసి ఒకవేళ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి. ఆ సమయం అనుకోవడానికి లేదు మనం. అర్థమవుతుందా? ఎందుకంటే మన పిల్లల కంటే, మన తల్లిదండ్రుల కంటే, అర్థమవుతుందా,
మనకంటే కూడా ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని తర్వాత నిజంగా ఒక మాట చెప్తున్నాను, నిజంగా దేవుని ప్రేమించేవాడు కుటుంబాన్ని ప్రేమిస్తాడండి. అర్థమైందా? దేవుని ప్రేమించిన వాడు కుటుంబాన్ని, తల్లిదండ్రులను, ఎవరిని కూడా ప్రేమించలేడు. కాబట్టి వాస్తవం ఏమిటంటే, ఇంకొక మాట చూడండి బైబిల్లో, తల్లిదండ్రులను దూషించిన వాని కన్నులంట లోయ కాకులు పీకుతాయట. బైబిల్లో తల్లిదండ్రులకు ఇచ్చిన గౌరవం చాలా ప్రాముఖ్యమైన దేవుడిచ్చింది. అర్థమైందా? కానీ ఈరోజు మనం తెలియక చాలాసార్లు దూషిస్తూ ఉంటాం. అందుకోసమే చాలా విషయాలు తల్లిదండ్రుల గురించి రాయబడ్డాయి. అయితే రక్షణ విషయంలో మాత్రము, పరిచర్య విషయంలో మాత్రము ఏం చేయాలి? ఎవరినైనా వదిలిపెట్టాల్సిందే. కన్న బిడ్డలనైనా, కట్టుకున్న భార్యనైనా. ఎందుకు వదిలిపెట్టాలి? వాళ్ళు ఆటంకపరిస్తే వదిలిపెట్టాలి. కానీ ఆటంకపరచకుండా ఎవరిని వదిలిపెట్టద్దు మనం. అర్థమైందా? ఇప్పుడు పిల్లలు వద్దన్నారు అనుకోండి, ఆగుతామా? ఇప్పుడు తల్లి వద్దని అనుకోండి, ఆగుతారా? భార్య వద్దని అనుకోండి, ఆగుతామా? ఆగొద్దు. ఎందుకంటే ఇక్కడ అంటాడు చూడండి, ఏమంటాడు చూడండి, తండ్రినైనను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. దయచేసి గమనించండి, దేవుని కంటే ఎక్కువ ఎవరిని మనం ప్రేమించొద్దు. అర్థమైందా? దేవుని తర్వాతే ఎవరైనా. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఇంకొక ఈవెన్ నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోకూడదు. మనల్ని మనం కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకోకూడదు. ఒకవేళ అలా ఉంటేనట్లయితే మనం దేవునికి పాత్రులుగా, అంటే ఆయనకి ఇష్టమైన వారంగా ఉంటాం. ఆయనకి సరిపోయిన వ్యక్తులుగా, లేకపోతే ఆయన బిడ్డలుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, నాకు పాత్రుడు, ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కావాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని వాడు నాకు పాత్రుడు కాడు. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మొదటగా తల్లిదండ్రుల గురించి చెప్తున్నాడు, రెండవదిగా పిల్లల గురించి చెప్తున్నాడు, మూడవదిగా శ్రమల గురించి చెప్తున్నాడు. అర్థమైందా? దేవునికి పాత్రులుగా ఉండాలంటే ఈ 3 విషయాల్లో మనము ఏం చేయాలి? కరెక్ట్గా ఉండాలి. మొదటిగా దేవుని పరిచర్య విషయంలో, రక్షణ విషయంలో తల్లిదండ్రులు ఆటంకపరిస్తే వాళ్ళని పక్కన పెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ పిల్లలు ఆటంకపరిచినా వాళ్ళని పక్కన పెట్టేసి దేవునికి మాత్రమే మనం ప్రయారిటీ ఇవ్వాలి. యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు, యేసుక్రీస్తుని అంగీకరించినందుకు అనేక రకాల శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. కాబట్టి నాకు ఈ దేవుడు వద్దు అనుకుని ఒకవేళ వెళ్ళిపోతే నీవు దేవునికి పాత్రుడు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, సేవ అంటే సావుతో సమానం అంట. సేవ అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు పస్తులు ఉండాల్సి వస్తుంది, కొన్నిసార్లు అవమానాలు పొందాల్సి వస్తుంది, నిందలు పొందాల్సి వస్తుంది. ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతోమంది తృణీకరిస్తుంటారు కదా, ఎంతోమంది ఎగతాళి చేస్తుంటారు. ఏంటి బాధ? మంచిగా కష్టం చేసుకుని బ్రతికితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒకవేళ అనుకొని ఎవరైనా వెనకకు పోతే కనుక అట్లాంటి వారు దేవునికి పాత్రులు కానే కాదు. ఒకసారి నాగటిపై చేయి పెట్టినవాడు వెనకకి తిరిగి చూడొద్దు. నాగలు దున్నేవాడు వెనకకి తిరిగితే అది దున్నే పొలం దున్నకుండా అయిపోతుంది. కాబట్టి ఒకసారి సేవకి లేకపోతే రక్షణ విషయంలో మనం ముందడుగు వేస్తే ఏదేమైనా కష్టమైన నష్టమైనా ఏం చేయాలి? ముందుకే సాగిపోవాలి. అర్థమవుతుందా? కాబట్టి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చూడగా అంటాడు, ఎవరు పాత్రుడు గారట? సిలువ అంటే అర్థం ఏంటి తెలుసా? సిలువ అంటే ఏంటి అర్థం? సిలువ అనే టాపిక్ ధ్యానం చేసుకున్నాం కదా. సిలువ అంటే అర్థం ఏంటి? శ్రమలు. అంటే యేసు ప్రభు కొరకు శ్రమలు మోసుకుంటూ వెళ్ళి ఆయనని వెంబడించాలి కదా. అంటే ఇంకొక మాటలు చెప్పాలంటే, మనం లేచింది మొదలుకొని దేవునికి ఇష్టానుసారంగా బ్రతికే వారందరి జీవితంలో ఏదో ఒక శ్రమ వస్తూనే ఉంటుంది. చూడండి, సద్భక్తితో బ్రతకను ద్వేషించే వారందరంట హింస పొందుతారంట. సద్భక్తి అంటే మంచి భక్తితో ఎవరైతే బ్రతకడానికి ఇష్టపడుతుంటారో వారందరూ ఎప్పుడూ శ్రమ పొందుతూనే ఉంటారంట. లేచింది మొదలుకొని పడుకునేంత భార్యతోనో, పిల్లలతోనో, భర్తతోనో, తల్లిదండ్రులతోనో, కుటుంబంతోనో, ఎవరితోనైనా ఏదో ఒక శ్రమ పొందుకుంటూనే ఉంటారట. ఏదో ఒక అవమానం, ఏదో ఒక నింద వస్తూనే ఉంటుంది. నో ప్రాబ్లం. వాటిని ఏమీ పట్టించుకోవద్దు. మనం వాటిని మోసుకుంటే యేసుని వెంబడిస్తూ పోతే చాలు, పరలోక రాజ్యం మనకు దొరుకుతుంది. అర్థమవుతుందా? శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని ఎప్పుడు కూడా యేసుని విడిచిపెట్టద్దు కదా. ఇంకేదైనా విడిచిపెట్టండి, నో ప్రాబ్లం. కానీ యేసు ప్రభుని విడిచిపెడితే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ లోకంలో మనకేమీ ఉండదు. అర్థమవుతుందా? ఈరోజు మన పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళు ఏదైనా జరిగే ప్రభావం ఒకవేళ పోతే పరలోక రాజ్యంలో ఉంటారు, అక్కడ కలుసుకుంటాం. కానీ వాళ్ళ కొరకు మన సేవను వదిలిపెట్టి, వాళ్ళ కొరకు మన దేవుని వదిలిపెట్టి కనుక ఈ లోకాల్లో జీవిస్తే ఏమవుతుంది? ఆ నిత్య నాశనాన్ని మనం సంపాదించుకునే వారు అవుతా ఉంటాం.
కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, వాళ్ళు ప్రేమించొద్దనట్లే, చూసుకోవద్దనట్లే, కానీ దేవుని కంటే ఏది కూడా మనం ఎక్కువగా చేయొద్దు. హల్లెలూయా. మూడవది చూద్దాం, ఇంకా చూద్దాం. ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. చాలు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును అంటే శ్రమలు వస్తున్నాయని చెప్పేసి యేసయ్యను విడిచిపెట్టి తన ప్రాణమును దక్కించుకున్నారనుకోండి, ఏం పోగొట్టుకుంటాడా? ఏం పోగొట్టుకుంటాడు? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు. కానీ ఇక్కడ చూస్తే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడట. ఎవరి నిమిత్తము? యేసు ప్రభు నిమిత్తము తన ప్రాణములు ఎవరైతే పోగొట్టుకుంటారో వారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటా ఉంటారు. కూర్చో. ఎంతోమంది ఏం చేశారంటే యేసు ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చారట. తెలుసా మీకు? యేసు ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డారట. యేసు ప్రభు కొరకు కొంతమంది ఒక 18th సెంచరీ 19th సెంచరీలో కొంతమంది ఎంతోమంది భక్తులు చంపేశారు. ఎంతోమంది ప్రజలు, క్రీస్తు విరుద్ధులు చంపేశారట. ఒక ఉదాహరణ చెప్తాను ఏంటంటే, చూడండి, ఒక సందర్భంలో ఒక తల్లి ఒక కుమారుడు ఎదురుగా ఉన్నారట. ఇదిగో యేసు ప్రభుని విడిచిపెడతావా, నీ కుమారుని చంపేయాలా అని బెదిరిస్తున్నారట. అతనిపై గన్ను పెట్టి ఏం చేస్తున్నారు? బెదిరిస్తున్న సందర్భంలో తల్లి ఒకవేళ కన్నబిడ్డ మీద ప్రేమతో నాకు యేసయ్య వద్ద నా కుమారుడు చాలు, ఎందుకంటే పుట్టిన తన సొంత గర్భాన పుట్టినాడు కాబట్టి ఏదో రీతిగా ఒక ప్రేమ కలుగుతుంది కదా. కలుగుతుందా? కన్నబిడ్డ కాబట్టి అతనిపై గన్ను పెట్టి యేసు ప్రభువును వదిలేస్తావా, ఇతను చంపేయనని అంటే ఏ తల్లి మాత్రం ఊకుంటుందండి? ఒకవేళ ఆ తల్లి యేసయ్య నాకు వద్దు అంటదేమో అనుకొని ముందుగానే పిల్లాడు అంటున్నాడు, అమ్మా నువ్వు మాత్రం నా విషయంలో కాంప్రమైజ్ కావద్దు. ఇప్పుడు ఈ క్షణంలో నేను చనిపోయినా రేపు పరలోక రాజ్యంలో నిన్ను కలుసుకుంటాను, నువ్వు నన్ను చూస్తావు, నేను నిన్ను చూస్తాను, కానీ ఇక్కడ మాత్రం నువ్వు యేసయ్యను వద్దని నా కొరకును కనుక నువ్వు ఒకవేళ అడిగినట్లయితే మనం ఇద్దరం కూడా నిత్యనాశనానికి వెళ్ళిపోతాం. నేను ఒకవేళ పరలోకం వెళ్ళా, నువ్వు రక్షణ పోగొట్టవు అని చెప్పేసి కుమారుడు ఏం చేస్తాడు? తల్లిని ధైర్యపరుచుడు, ఎంకరేజ్ చేస్తున్నాడట. ఎందుకంటే పొరపాటున ఆ కుమారుడిపై ప్రేమతో తల్లి ఒకవేళ అంటదేమో అని ముందుగానే పిల్లాడు అంటున్నాడు, అమ్మ నువ్వు మాత్రం యేసయ్య నాకు కావాలి, నేను చనిపోయినా పర్లేదు కానీ యేసు నాకు కావాలని చెప్పారు. కానీ అలా చెప్పింది, ఆ కుమారుని చంపేశారు. అయినా తల్లి ఏడుస్తుంది, బాధపడ్డది, నో ప్రాబ్లం, నేను పరలోక రాజ్యంలో నా కుమారుని చూస్తాను అనుకుంది. చూసారా? అంటే యేసు ప్రభు నిమిత్తం తన ప్రాణాలు పోగొట్టుకున్న వారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు. కానీ ఒకవేళ తన ప్రాణము కొరకు, వాళ్ళ ప్రాణముల కొరకు ఆయనను కాదనుకుంటే ఏం పోగొట్టుకుంటారు? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ఈరోజు మనం మన జీవితాల్లో దయచేసి గమనించండి, ఏది ఏమైనా యేసు ప్రభు తర్వాతే ఏదైనా. అర్థమవుతుందా? దేవుని తర్వాత. ఎందుకంటే ఈ లోకంలో అందరు విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు విడిచిపెడితే మనల్ని చేరదీసే వారు ఎవరు ఉండరు. కానీ అందరు విడిచిపెట్టినా ఆయన చేరదీస్తాడు. అర్థమవుతుందా? కానీ ఆయనే విడిచిపెట్టాడు అనుకోండి, ఇంకెవరు చేరదీస్తారు? ఎవరు బాగు చేస్తారు మనల్ని? హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుని మనం అత్తుకొని జీవించుదాం. ఇక చివరిగా కొన్ని విషయాలు చూద్దాం. 40వ వచనం, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడిని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. చాలు. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు శిష్యులందరినీ లోకంలో పంపిస్తున్నాడు, ఇవన్నీ విషయాలు చెప్తున్నాడు యేసుప్రభువారు. కొన్నిసార్లు నా కొరకు ప్రాణం కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు మీ ఇంటి మీద ప్రేమ కలుగుతుంది, మా అమ్మని చూడాలి, మా నాన్నని చూడాలి, మా పిల్లల్ని చూడాలన్న ప్రేమ కలుగుతుంది. కాబట్టి ఆ విషయాలు మీరు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కావద్దు, ఎందుకంటే నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దు అని చెప్తూనే కొన్నిసార్లు చెప్తుంటే, ఇట్లా మీరు శ్రమ పడుతూ కష్టపడుతూ ఉన్నప్పుడు సందర్భాల్లో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో అప్పుడు వారు నన్ను చేర్చుకున్నవారు. చూడండి, ఇక్కడ మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును అంటే ఒక దైవజనుడిని ఎవరైతే వారి కుటుంబంలో చేర్చుకుంటారో వారిని ఎవరు చేర్చుకున్నట్టట? యేసు ప్రభుని చేర్చుకున్నట్టట. తర్వాత చూడండి, అక్కడ అంటాడు, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. నన్ను చేర్చుకుని వాడు ఎవరిని చేర్చుకుంటాడట? తండ్రిని చేర్చుకునేవాడు. అంటే ఒక సావుకుడు ఒక ఇంట్లో అడుగు పెడుతున్నాడంటే ఎవరెవరు వస్తున్నారు ఆయనతో పాటు? యేసు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు, ముగ్గురు అడుగు పెట్టినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుందని తెలుసా? దీవెనకరంగా ఉంటుంది. అర్థమవుతుందా?
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఒక నిజమైన సావుకుడు మన కుటుంబంలో అడుగుపెట్టడం అనేది చాలా ధన్యకరమైనది. అందుకోసమే సావుకుని చేర్చుకున్న కుటుంబాలట ఖచ్చితంగా యేసు ప్రభు అడుగు పెడతాడు కాబట్టి, తండ్రి అడుగు పెడతాడు కాబట్టి ఆ కుటుంబాలు దీవించబడతాయి. ఆ కుటుంబాలు ఏ కరువులు ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ఖచ్చితంగా దానికి తగిన రీతిగా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, మేలు చేస్తాడు. అయితే చేర్చుకునే స్వభావం కానీ చేర్చుకునే ఆలోచనగా ఎలా ఉండాలంటే అది స్వచ్ఛమైనదే ఉండాలి. సావుకుడు నా ఇంటికి వస్తే ఖచ్చితంగా నా దేవుడు నా ఇంటికి వచ్చినట్టు అని ఒకవేళ నువ్వు భావిస్తే కనుక, నువ్వు అనుకుంటే తప్ప ఖచ్చితంగా నీ జీవితంలో మేలు జరుగుతుంది. ఏదో వాక్యం ఉంది కాబట్టి చేర్చుకుందాం అన్నట్టు ఒకవేళ మొహమాటానికి నువ్వు చేర్చుకున్నా, ఏదో నామకే వాస్తుకు మనం చేర్చుకున్నా అక్కడ ఏ మేలు జరగదు. చూడండి అక్కడ అంటాడు, చూడండి అక్కడ ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. అర్థమవుతుందా? ప్రవక్తని చేర్చుకున్నవాడు ఏం ఫలం పొందుడట? ప్రవక్త ఫలం పొందుతాడట. తర్వాత నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అర్థమవుతుందా? మన ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చాలంట, దాని ప్రతిఫలం ఎక్కడికి పోదంట. దాని ప్రతిఫలం ఖచ్చితంగా మళ్ళా ఆ ఇంటికే దేవుడు ఇస్తాడట. అర్థమవుతుందా? అందుకోసమే పూర్వకాలంలో ఇంటికి వచ్చిన వారికి మొట్టమొదటిగా ఏం చేసేవారంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారట, తాగడానికి నీళ్ళు ఇచ్చేవారట. కొన్ని పూర్వకాలంలో మనం చూస్తే ఇప్పుడున్న హోటల్స్ కానీ ఏవి లేవట. ఆ ఊరిలో నడుచుకుంటూ పోతున్నప్పుడు కొంతమంది పిలిచి వాళ్ళకి భోజనం పెట్టేవారట ఆ దినాల్లో. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్టే. అర్థమవుతుందా? కాబట్టి ఆ గిన్నెడు చన్నీళ్ళు కానీ ఒక భోజనం కానీ పెట్టినప్పుడు దాని ప్రతిఫలం ఎక్కడికి పోదు, వెంటనే మళ్ళీ దేవుడు ఆ ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, విధవరాలు. అర్థమవుతుందా? ఆ విధవరాలు ఏ స్థితిలో ఉందంటే, తన కుమారుడు ఉన్నాడు, తను ఉంది, ఇద్దరున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే భయంకరమైన కరువు కాలం అది. కూర్చో. భయంకరమైన కరువు కాలం అది. ఎక్కడ పంటలు పండట్లేదు, వర్షాలు పడట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ ప్రాంతం ఉంది. అయితే ఆమె దగ్గర ఏముందంటే బుడ్డి. ఆ దినాల్లో ఏముండయి, బుడ్లు ఉండే కదా. బుడ్డిలో కొంచెం నూనె ఉందట, తొట్టిలో ఏముందట కొంచెము పిండి ఉందంట. ఆ బుడ్డిలో నూనె, ఆ తొట్టిలో పిండి కూడా 2 అప్పాలు చేసుకొని తిని తన కుమారుడు తిని చనిపోవద్దాం అనుకుంటున్నారట. అనుకొని ఏం చేస్తుందంటే ఆమె వెళ్ళి పుల్లలు ఏరుతుందట. ఏమేరుతుందమ్మా? వింటున్నారా? పుల్లలు ఏరుతుందట. దేనికి? వంట చేసుకోవడానికి. అయితే ఆ సమయానికి ఒక దైవజనుడు ఆమె దగ్గరికి వచ్చాడట. దైవజనుడు వచ్చేసి, అమ్మా కొన్ని నీళ్ళు ఇస్తావా అన్నాడట. నీళ్ళు ఇస్తావా అనగానే ఆమె నీళ్ళు తెద్దామని తన ఇంట్లోకి వెళ్తుందట. వెళ్తున్న సందర్భాల్లో ఆయన అన్నాడంట, అమ్మ ఒక రొట్టెని చేసుకుని రారాదు అని చెప్పేసి అన్నాడంట. అయితే ఆమె అన్నది ఏంటంటే, ఇదిగో యెహోవా జీవంతోడు, నా ఇంట్లో పట్టెడి పిండి కొంచెము నూనె మాత్రమే ఉంది. ఆ 2 అప్పాలు చేసుకుని నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాం, అంతకంటే ఎక్కువ ఏమీ లేవు అని చెప్పేసి ఆమె అన్నదట. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ ఆయననేమి కానీ నాకు ఒక చిన్న అప్పం చేసుకొని రా, ఒక చిన్న అప్పం చేసుకొని రా. అర్థమవుతుందా? అనగానే ఆమె చిన్న ఏం మాట్లాడకుండా వెళ్ళిందట. చూడండి ఒక వాక్య భాగం చూద్దాం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. 1 రాజుల గ్రంథం. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలేరుచుండదు చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్ననే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవారని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిద్దిన నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు
ఆ తొట్టిలో ఉన్న పిండియు తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలు ఎన్నాడనను చూడండి, ఆమె ఏమన్నది, కొంచెము నుండే కొంచెము పిండి మాత్రమే ఉందయ్యా అనగానే అయిననేమి నాకు ఒక అప్పము చేసుకొని తీసుకురా అని చెప్పాడట. అనగానే చూడండి అక్కడ ఏమంటుంది చూడండి, అప్పం మొదట నా ఎదుగు తీసుకుని రమ్ము, తర్వాత నీకు నుండి బిడ్డలకు అప్పములు చేసుకునము, భూమి మీద యెహోవా కురిపించే వరకు ఆ తొట్టిలో పిండి ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడనను. హల్లెలూయా. ఇది వాస్తవమా కాదా? ఏంటంట, ఆ కరువు కాలం అంతా దాదాపుగా 3.5 సంవత్సరాలు కూడా కరువు కాలం అంతా కూడా ఆ బుడ్డిలో నూనె అయిపోలేదట, తొట్టిలో పిండి అయిపోలేదట. తన ఇంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే భోజనాలు చేస్తున్నారు. అందరు కరువులో ఉన్నారు, కానీ ఆ ఇల్లు మాత్రం ఎలా ఉంది, రొట్టెల ఇల్లుగా మారిపోయింది. అందరేమో బాధపడుతున్నారు, బియ్యం లేక, రైస్ లేక, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇల్లు మాత్రం సమృద్ధిగా తింటుంది. కారణం ఏంటంటే ఆ దైవజనుడిని చేర్చుకొని ఆ దైవజనుడికి ఒక చిన్న రొట్టె ఇవ్వడం వల్ల ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. అందుకోసం యేసు ప్రభువు చెప్పాడంటే, నిన్ను చేర్చుకున్నాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకునేవాడు. అంటే ఒక దైవజనుడు ఒక ఇంటికి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో దేవుడు అడుగు పెడుతున్నాడు. ఆ ఇంట్లో ఏది కొదవగా ఉందో, ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని ఖచ్చితంగా తీర్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునే ఈ మాటలను బట్టి మనం చూస్తే ఈరోజు మనం అందరం కూడా ఏ స్థితిలో ఉండాలంటే మనం దీవించబడాలి. ఒక మాట నేను అంటానంటే, దైవజనుడు ఒకవేళ ఆ ఇంటికి ఎందుకు దేవుడు పంపించాడంటే ఆ ఇల్లు చావబోతుంది, వాళ్ళిద్దరు చావబోతున్నారు కాబట్టి, చావు బ్రతుకుల్లో ఉన్నారు కాబట్టి, ఒకవేళ ఆ కుటుంబాన్ని బ్రతికించడానికి, వాళ్ళు మంచి విశ్వాసి ఆమె, అందుకోసమే ఆయన చెప్పగానే చేసేసిందంట. మేము వేరే వాళ్ళు అయితే, అయ్యా ఇంత కరువు ఉంది, ఇక్కడ భోజనం ఎక్కడ దొరుకుతుంది, లేవని చెప్తే అర్థం కాదా, మా పరిస్థితి, మా స్థితి బాగలేదు అని చెప్పేసి ఆ గునుక్కునేది సనుక్కునేది, కానీ ఆ మారు మాట మాట్లాడకుండా దైవజనుడు చెప్పినట్టుగా చేసింది. వెంటనే దేవుడు ఆ కుటుంబాన్ని దీవించడం ప్రారంభించాడు. అంటే గమనించండి, ఒక సావుకుని లేకపోతే దేవుడు మన కుటుంబంలోకి, మన జీవితాలకు రావాలంటే ఖచ్చితంగా ఒక దైవజనుడు మన ఇంట్లో భోజనం చేసినా, లేకపోతే కొన్ని నీళ్ళు ఇచ్చినా, లేకపోతే దేవుడిని నమ్ముకున్న వారికి ఎవరికి మనం ఒక చిన్న ఆతిథ్యం ఇచ్చినా, ఒకటి ఏం చేసినా కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎప్పుడు మాత్రం పోగొట్టుకోము. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ఈ 4 విషయాలను బట్టి మనం ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. యేసు ప్రభుని అంగీకరిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం కలుగుతుంది, మన కుటుంబాల్లో భేదాభిప్రాయాలు వస్తాయి ఖచ్చితంగా, అవునా? తర్వాత రెండవది ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, మన కుటుంబాన్ని, పిల్లల్ని, తల్లిదండ్రులు కూడా ఎవరిని కూడా రక్షణ విషయంలో కానీ, సేవ విషయంలో కానీ మనం దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. దేవుని తర్వాత నువ్వేమైనా చెయ్యి, వాళ్ళని ఆ టుగుటూల మీద లేకపోతే ఇంకెక్కడైనా ఊరేగించవచ్చు. తర్వాత మూడవది ఏంటంటే, మన శ్రమలు, మనకు వచ్చిన శ్రమలు బట్టి, మనకున్న కష్టాలు బట్టి మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. అర్థమవుతుందా? శ్రమలు వచ్చాయని చెప్పేసి యేసు ప్రభుని ఎన్నడూ కూడా విడిచి పెట్టకూడదు. అర్థమవుతుందా? 4వది మనం చూస్తే, ఆయన నామము నిమిత్తం మన ప్రాణం పోగొట్టుకోవడానికి మనం సిద్ధపడాలి. అర్థమవుతుందా? కానీ యేసు ప్రభుని వెంబడిస్తున్నందుకు ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రాణం దక్కించుకుందాం అని అనుకుంటే ఆ పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. అర్థమవుతుందా? 4వదిగా మనం పరిచర్యకి చేస్తున్న వారికి చిన్న ఆతిథ్యం ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం మనకి ఎక్కడికి పోదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఉదాహరణ మన సారెపద విధారాలే. అర్థమైందా? ఆమె చేసిన చిన్న అప్పానికి కరువు కాలం అంతయు దేవుడు పోషించాడంట. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలను బట్టి మనం అందరం కూడా ఒక తీర్మానం తీసుకున్నాం. దేవా, నా జీవితం కూడా ఇలా ఉండేటకు సహాయం చేయి, నేను కూడా ఇలా బ్రతకాలి, నేను కూడా నీకు సన్నిధిలో ఇలా జీవించాలని ఒక తీర్మానం చేసుకుందాం. అందరి తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.